నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్సుమాంజలి. త్రిపురనేని నారాయణ దాసు గారి పామాయిల్ పొలంలో ఉన్నాం. ఇది 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 20 ఎకరాలు ముదురు, 20 ఎకరాలు లేత అనమాట. దాదాపు 80 ఏళ్ల వయసులో ఇంత ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఓపికగా మాతో పాటు నడుచుకుంటూ వచ్చారు. అక్కడ కూర్చోమన్నాను నేను యాక్చువల్గా, కాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయంటే, కానీ కూర్చోకుండా వచ్చారనమాట. సంతోషించదగ్గ విషయం. కాకపోతే ఏంటంటే పరిస్థితులు ఒకప్పుడు లాగా లేవు పామాయిల్ వ్యవసాయంలో. మామూలుగా అయితే అలాగా గత 30 ఏళ్ళ నుంచి కూడా చాలా సరదాగా పామాయిల్ వ్యవసాయం చేసుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈ కొత్తగా ఫైటోప్తెరా పల్మివరా అనే ఫంగస్ ఏదైతే వచ్చిందో, ఇది పామాయిల్ రైతులకి శాపం అనమాట. పెద్ద శాపంలాగా తగులుతుంది. దీనివల్ల నిన్న మొన్న కొన్ని ఫీల్డ్స్ కూడా చూసాను సత్తుపల్లిలో. ఒకవైపు గ్యానోడెర్మాతో పడిపోతున్నాయి, ఒకవైపు ఫైటోప్తెరా తోటి మొవ్వులు కొరిగిపోతున్నాయి. అలాగవుతుంది. తర్వాత సచ్చుగేళ్ళ కంప్లైంట్లు కొన్ని, అలాగే నెక్స్ట్ మొవ్వులు పడిపోవటం, ఆకులు వంపులు తిరిగిపోవటం, తర్వాత అసలు గెలలు లేకుండా పోవటం, ఇటువంటి రకరకాల అనర్థాలు దీనివల్ల చూస్తున్నాం మనం. దీన్ని మన రైతుల అందరి సహకారంతో మనం దీని నుంచి మనం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది పామాయిల్ మొక్కల్ని. అలా లేదంటే పామాయిల్ సాగు క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం ఉంది. దీని మీద డిపార్ట్మెంటు, గవర్నమెంటు, తర్వాత కంపెనీస్ కూడా దృష్టి సారించాలి. ఇంతవరకు నేను 3 నెలల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నా, కానీ వాళ్ళు ఇంతవరకు ఒక నిర్దిష్టమైన ఇది తీసుకురాలేదు టెక్నాలజీ. మనమైతే మన టెక్నాలజీ తోటి దాన్ని సెటరేట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అది మామూలు విషయమే. అందులో నేను ముందుంటాను. రైతుకి ఏ సమస్య వచ్చినా కానీ, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ నేను రావడంలో ముందుంటాను. అలాగే ఇప్పుడు చూడొచ్చు, మనకి ఆ ఫైటోప్తెరా పల్మివరా ఫంగస్ వల్ల దెబ్బతిన్న మొక్క చూడండి. అక్కడ ఈ పక్కనేమో గ్యానోడెర్మాతో దెబ్బతింది, అక్కడ ఫైటోప్తెరా తోటి మొవ్వు వంగిపోయింది. గతంలో వివిధ కారణాల వల్ల ఆ మొవ్వులు వంగిపోతూ ఉన్నాయి. కట్ చేయగానే మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఫంగస్ అటాక్ అయిన తర్వాత ఆ పరిస్థితి మాత్రం లేదనమాట. అది ఒకసారి మొవ్వు వంగిపోయింది అంటే దానికి ట్రీట్మెంట్ చేయకుండా మనం మళ్ళీ రావాలంటే అది వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అది ఒకటి గమనించాలి రైతు సోదరులందరూ. దాదాపు 20%, 30% పడిపోయిన మొవ్వులు పడిపోయిన వాళ్ళు రైతులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ముందు ఆ ఫంగస్ని తీసేయండి. గతంలో లాగా మనం ఏమనుకుంటామంటే, తల కట్ చేస్తే మళ్ళీ వచ్చేసలే హ్యాపీగా కాకపోతే ఒక సంవత్సరం పంట పోద్ది అనుకుంటాం, కానీ అది అలా వచ్చే పరిస్థితి లేదనమాట. అలాగే ఇక్కడ చూడండి ఈ మొవ్వు పరిస్థితి. అలాగే దాని పక్కన ఒకటి, ఇది గాలిలో చాలా శరవేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది, నీటి ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది, రకరకాల విధంగా. అసలు ఒక రోజు అయితే నేను మొన్న సత్తుపల్లి వెళ్ళొచ్చిన రోజు నేను భోజనం కూడా చేయలేదు. ఇంత ప్రాబ్లం ఏంటి ఫార్మర్స్కి, వీళ్ళకి ఏం పాపం చేశారని అనిపించింది అనమాట. అటువంటి పరిస్థితిని మనం ఈ రైతాంగాన్ని బయటికి తీసుకురాలైతే పామాయిల్ అనేది మొత్తం వైండప్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోండి దీన్ని. సింపుల్ ఇది కాదు ఇది. కావాలంటే మీరు సెట్ చేసుకోండి, మీ సైంటిస్టుల టీముని పంపించండి మా దగ్గరికి, నేను చూపిస్తాను కావాలంటే మీకు. బట్ అది ఇట్స్ నాట్ సింపుల్ ఇష్యూ. దానిలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆకులు వంపు తిరుగుతాయి, రెండో లక్షణం మొవ్వు కూలుతుంది, మూడో లక్షణం గెల్ల కూలుతుంది, నాలుగో లక్షణం మొవ్వు విరిగి పడిపోతుంది. ఇలా ఏ లక్షణమైనా మీకు కనిపించవచ్చు. అన్నీ ఒకే దగ్గర కనిపించాలని రూల్ కూడా లేదు. కాకపోతే ఫంగస్ మాత్రం అదే అనమాట. దాన్ని ట్రేస్ చేసాం మనం, దానికి బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ తయారు చేసాం, ఇస్తున్నాం. కానీ మాసివ్గా ఇవ్వాలంటే మనకి పరిస్థితి కాదు. ఈరోజు నాకు రోజుకి 24 గంటల టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఫార్మర్స్ అందరినీ కవర్ చేయాలంటే నాకు అయ్యే పరిస్థితి కనపడట్లేదు. దాని గురించి మీరు దయచేసి కంపెనీస్ అండ్ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా తీసుకొని మీరు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత రైతులకి మంచి సొల్యూషన్స్ ఇవ్వండి. అలా చేస్తే నేను సంతోషిస్తాను, నాకు శ్రమ తగ్గుతుంది. ఇంకోటి, రైతాంగం ఎప్పుడూ బాగుండాలి. రైతు బాగుంటేనే ప్రపంచంలో ఎవరైనా బాగుంటారు. అది గుర్తించాలి మనం. అది గుర్తించకుండా మనకే గడిచిపోతుంది కదా అని చెప్పి రైతుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే మాత్రం భవిష్యత్తు భయానకంగా ఉంటుంది. ఎవరు పిఎం తిన్నా, సీఎం తిన్నా, ఎవరు తిన్నా రైతు పండించిందే తినాలి. చివరికి అగ్రికల్చరే సూపర్ పవర్ అవబోతుంది త్వరలో.
భవిష్యత్తులో రైతు పండించడం మానేశాడంటే మనకి ఏమి ఉండదు, తినడానికి కూడా ఏమి ఉండదు. అది గుర్తించి మనం నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన నారాయణ దాస్ గారు ఆయన అనుభవాలు చెప్తారు వ్యవసాయంలో. ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత వయసులో కూడా చక్కగా మనకి వ్యవసాయం చేస్తున్నారు ఇంట్రెస్ట్. ఇటువంటి రైతులను బట్టే మనకు వ్యవసాయం 10 కాలాల పాటు పచ్చగా నిలబడుతుంది మొదటి నుంచి. వాస్తవంగా వారు వ్యవసాయంలో స్టార్ట్ చేసినప్పుడు నేను పుట్టను కూడా పుట్టలేదు. చెప్పండి సార్. 13వ సంవత్సరంలోనే వ్యవసాయం మొదలెట్టానండి. మాగాణి, నాకు డెల్టాలో మాగాణి ఉంది. తర్వాత ఇక్కడికి 67లో వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను మొద్దులు తీసి బొగ్గులు కాల్చి మామిడి తోట వేసానండి 50 ఎకరాలు. మామిడి తోట రేట్లు కుదరట్లేదని చెప్పి తీసి 14 సంవత్సరాల నాడు ఒక 20 ఎకరాలు పామాయిల్ వేసాను. మళ్ళీ మిగతాది కూడా తీసి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అది కూడా 20 ఎకరాలు కాపుకి వచ్చిందండి. అయితే నేను మాన్యువల్ ప్రకారం నాకు అనుభవంతో నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ సంవత్సరం మువ్వులు పడిపోతున్నాయి చెట్లు. ఇది ఇంత ముందర ఎప్పుడు చూడలే నేను. ప్రతి సంవత్సరం ఎకరానికి 2 ట్రక్కులు పేడెరువు తోలుతాను. సూపరు, పొటాషు, యూరియాకు వేస్తానండి. అయితే దిగుబడి నాకు 3వ సంవత్సరం నుంచే దిగుబడి వచ్చింది. ఇది నాకు 3వ సంవత్సరంలోనే 3 టన్నులు కాయించానండి. ఇది ఇప్పుడు ఇది 4వ సంవత్సరంలో తోట కూడా 2.5 సంవత్సరాలకే కోత మొదలెట్టి కోసానండి. అయితే ఇప్పుడు ఇది చూసి అసలు తోట పరిస్థితి ఏంటో మాకేం అర్థం కావట్లేదండి. వాటర్ ఉంది, మందులు టైం ప్రకారం వేస్తాం, పద్ధతి ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కానీ మొవ్వులు పడే పరిస్థితి ఏంటో తెలియక యూట్యూబ్లో మసోన్ రావుది పేరు చూసుకుని నేను వారిని 2-3 సార్లు అడిగితే నేను టైంలో చెబుతానండి, టైంలో చెబుతున్నా అన్నారు. ఇప్పుడు నా తోటలోకి వచ్చారు, ఉన్న పరిస్థితి పరిశీలించారు. ఇప్పుడు ఆ మార్గం ఏంటో చెబుతానంటున్నారు. ఇప్పుడు అది పరిస్థితి అండి. పూర్ణ చెప్దామండి. అది చెప్పడానికి నేను వచ్చాను. కానీ మీరు దయచేసి ఒకటి నీటి యాజమాన్యం ఒకటి మార్చండి, దగ్గర నుంచి దూరం జరపండి. ఫస్ట్ పాయింట్ అది. 2 కెమికల్స్ తగ్గించండి. కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే భూమి మన కోఆపరేట్ చేయటం మానేస్తుంది. దానివల్ల ఇన్ని వికారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే భూమి కానీ మొక్క కానీ కెమికల్స్ అడగదండి. అవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. చాలామంది కొంతమంది నేను చెప్పగానే మీరు కెమికల్స్ మానేయండి అనగానే భూములు ఎడిక్ట్ అయిపోయినాయి, మొక్కలు ఎడిక్ట్ అయిపోయినాయి అనే ఒక వాడతారు. మొక్క భూములు ఎప్పుడు ఎడిక్ట్ అవ్వవు. ఎడిక్ట్ అయింది మనం. ఎవరిలో తెచ్చి మనకి అప్పచెప్పిన వాటిని మనం అమలు చేస్తున్నాం. ఎలాగైతే మనం ఇంగ్లీష్ వైద్యం ఎలాగ చేసి మనం అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటున్నాం, అలాగే వ్యవసాయంలో కూడా ఎక్కువ కెమికల్స్ వాడి, ఎక్కువ కలుపు మందులు వాడి విపరీతమైన సమస్యలు తెచ్చుకుంటున్నాం. ముందు దాని నుంచి బయటకు వద్దాం. తర్వాత అది అలాగే ఇది చేయొచ్చు. మన దగ్గర షెడ్యూల్ ఉందో చక్కగా మీకు 15వ రోజుకి మళ్ళీ మామూలుగా లేచి నిలబడతాయి. అవి అటువంటి ఇబ్బంది ఏం లేదు. పూర్తిగా పడుకుంది కూడా 15 రోజులకి లేచి నిలబడుతుంది. అది ఆల్రెడీ చేయించాను నేను చాలా చోట్ల, రిజల్ట్ అయితే ఉంది. చక్కగా అలా చేయండి. కెమికల్స్ మాత్రం మానేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా సీనియర్ కదా వ్యవసాయంలో. 13వ ఏట స్టార్ట్ చేసామన్నారు. 13వ ఏట మీరు యూరియా ఎంత వాడేవాళ్ళు వరికి? అసలు యూరియా కాదండి, అప్పుడు అమోనియా. అసలు అమోనియా అండి మాకు ఈ అట్టసంచుల్లో వచ్చేది అప్పుడు ఆ రోజుల్లో. అది పలసగా ఎకరానికి 5-6 కేజీలే పలసగానండి. మాకు తినటానికి మా నాన్నగారు ఒక 5 ఎకరాలు ప్రత్యేకించి పెడితే అచ్చంగా పేడెరువు మీద ఊడ్చేవాళ్ళం. అది తర్వాత 5 ఎకరాలకి ఎకరానికి 10 కేజీలు, తర్వాత 20 కేజీలు. ఇప్పుడు అది దాళవా సారా ఓటం మొదలెట్టిన తర్వాత కట్టలు ఇక లెక్కలేదు. మీరు అప్పుడు అమ్మోనియా కానీ అప్పుడు యూరియా కానీ 46% ఉంటుంది. అమ్మోనియా అయితే 21% నైట్రోజన్ ఉంటుంది. యూరియా అయితే 46% నైట్రోజన్ ఉంటుంది. ఇంట్లో కట్టలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించి చెప్పండి. ఏంటి దిగుబడి అప్పుడు ఏంటంటే 15-14 బత్తాలు పండితే నేను 2009లో 50 కేజీలు కట్టలు 95 కట్టలు పండించానండి ఎకరాన్ని. అట్లా 14 ఎకరాలు చేయని పండి. అంటే అప్పట్లో ఆ వెరైటీస్ లేవు కాబట్టి విత్తనాలు తేడా, దానికి తగింది చేయటం అట్లా బాగా చేసామండి. ఇప్పుడు పామాయిల్ మీద కూడా బాగానే చేసుకుంటూ వచ్చాము. ఈ సంవత్సరమే మరి ఏంటి అనేది ఆ చెట్లు అట్లా వాళ్తున్నాయి అని కాబట్టి ఆ సమస్య నాకు వదిలేండి. దాన్ని తీసేద్దాం, ఇబ్బంది లేదు. కానీ మీకు 15 రోజుల్లో మొత్తం నేను దాన్ని రిమూవ్ చేసి అప్పుడు చెప్తాను, అది వేరే విషయం. బట్ దయచేసి నాది ఏంటంటే వ్యవసాయం అంటే మనం వ్యయం చేస్తా జీవులకు సాయం చేయటం. కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఈ భూమిలో ఉంటాయి, మనకు ఉపయోగపడే మంచి చేసేవి. అవి చచ్చిపోతున్నాయి ఇక్కడ. తర్వాత మనకి పక్షులు చచ్చిపోతున్నాయి, తేనెటీగలు చచ్చిపోయినాయి.
తేనెటీగలు ఎక్కడైనా కనపడుతున్నాయి పొలాల్లో? ఇంతకుముందు ఎన్ని పట్లు పెట్టాయి? తేనెటీగలు చచ్చిపోతున్నాయి, పక్షులు చచ్చిపోతున్నాయి, కొన్ని రకాల జీవులు చచ్చిపోతున్నాయి, అలాగే పాములు చచ్చిపోతున్నాయి. పాములు మన ఆహార చక్రంలో ఒక భాగం. పాము ఎలకం తినాలి, పాముని గద్ద తినాలి, గద్ద మళ్ళీ కళేబరంగా మారిపోయి భూమికి బలం అవ్వాలి, భూమిలోంచి మొక్క పెరగాలి, ఆ మొక్కను మనిషి తినాలి. ఇలాగే ఒక ఆహార చక్రం అనేది ఉంది, ఆ సైకిల్లో భాగం ఇవి. అటువంటి పాములు కూడా చంపేస్తున్నాం మనం మామూలు కనపడితే ఒక రకంగా చంపుతాం. అలా కాకుండా ఈ కలుపు మందులు, పురుగు మందులు కొట్టినప్పుడు అవి మామూలుగా చచ్చిపోతాయి. అలాగా మనం ప్రకృతికి ఎప్పుడైతే మనం దగ్గరగా వెళ్తామో ప్రకృతి మన దగ్గరికి వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నారు. వాయనాడు మళ్ళీ రెండోసారి, ఒక సంవత్సరం కిందట ఒకసారి కొట్టుకుపోయింది స్వరూపం లేకుండా, మళ్ళీ రెండోసారి ఇప్పుడు జరిగింది. తర్వాత వరదలు, ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో బోల్డ్ అన్ని వరదలు ఎండిపోతున్నాయి. కేరళలో వరదలు, డ్యాములు కొట్టుకుపోతున్నాయి. అలాగా రకరకాల ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. అందుకని చెప్పి మనం ప్రకృతి దగ్గరగా వెళ్దాం. ప్రకృతిలో కూడా మనం చక్కగా పంట తీయచ్చు. మీరు అనుకున్న దిగుబడి 12 టన్నులు 14 టన్నులు అలాగే తీసేవాళ్ళు మన క్లయింట్స్ చాలామంది ఉన్నారు. అలాగే చేద్దాం. మనం భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలకి మంచి భూములు ఇద్దాం. ఇప్పుడు మీరు మీ తదనంతరం వాళ్ళకి ఇచ్చే మనం పనికిరాని భూములు ఇచ్చి ఇట్లా పనికిరాని పంటలు ఇచ్చామనుకోండి, పడిపోయిన మొక్కలు ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఏమొస్తుంది? లాభం ఏమి రాదు కదా. వాళ్ళు మనల్ని తిట్టుకోరా? సో అందుకని మనం సేంద్రియ వైపు మళ్ళీ మంచి భూములను ఇద్దాం, మంచి పంటలను ఇద్దాం, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. ఇలాగే మీకు రైతులు ఎవరైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ 9515322657. నమస్తే, ధన్యవాదాలు.